ముఖ్యంగా చూసుకుంటే 2029లో వస్తే అభివృద్ధి చేస్తాం, అమరావతిని కట్టిస్తాం, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పడం అనేది ఈ నరుకుతాలు పుడుతాలు అనేవి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ వస్తే అసలు అమరావతి విషయం ఎలా ఉంటుందని అంటారు? గతంలో అమరావతి ముందు ఇస్తామని ఒప్పుకున్నారు, మాకు అనుకూలమని ఒప్పుకున్నారు 14లో. ఆ తర్వాత రాగానే 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అన్న తర్వాత ఒక 3 సార్లు ఒక టీరాయి కూడా వేయలేదు. ప్రజలను నమ్మించారు, రాజధాని రైతులు ఇబ్బంది పెట్టారు, మహిళలను కూడా చూడకుండా నానా యాతన పెట్టారు, అవమానించారు, అన్నిటికీ రైతులు కూడా బరాయించారు. ఇప్పుడు రేపు భవిష్యత్తులో వచ్చిన తర్వాత వాళ్ళు వస్తామంటున్నారు, వాళ్ళు వచ్చే ఆలోచన కూడా లేదు. కాకపోతే దొంగే దొంగ అన్నట్టుగా వాళ్ళు మేము కూడా ఉన్నాము అని మాట కోసం, ఉనికి కోసం వాళ్ళు రేపు వస్తాం అని చెప్పుకుంటున్నారు. అది రీసెంట్ గా కూడా మాజీ మంత్రి అంబటరాంబాబు మాట్లాడుతూ అమరావతి రాజధాని అనేది ప్రపంచ స్థాయి రాజధాని మాకు అవసరం లేదు, తినడానికి తిండి లేదు కానీ చంద్రబాబు మీసాలకు సంపంగి ఉన్నట్టు డబ్బా కొడుతున్నాడు తప్పితే అభివృద్ధి జరగడం లేదంటారు. మీరు ఒక అమరావతి ప్రాంతవాసిగా మీరేం చెప్తారు? అభివృద్ధి విషయంలో ఎలా జరుగుతుందంటారు? అంబటరాంబాబు ఉన్నది ఒకడు, ఆయనకు ఒక కూతురు, ఆయనకి లంకంత కొంప విద్యానగర్ లో ఉంది. అంత అవసరం ఆయనకి? చిన్న రూమ్ లో ఉండొచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎంత అవసరం ఆయనకి? సత్తెనపల్లిలో ఇల్లు ఉండాలి, గుంటూరు విద్యానగర్ లో ఇల్లు ఉండాలి, లంకంత కొంప ఉండాలి. ఏపీ రాజ్య ప్రజలు మాత్రం రాజధాని అవసరం లేదా? అలాంటి వ్యక్తి ఆయన. అంబటరాంబాబు అంబోతు మాటలు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు ఇక్కడ. ఈ 18-19 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో అమరావతి అభివృద్ధి పనులు ఎలా సాగుతున్నాయి? మీరు ఎప్పుడైనా వెళ్ళి చూసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయంటారా? అభివృద్ధి ఏం జరుగుతుందా? 2024 స్టార్టింగ్ నుండే అమరావతిలో పనులు బేభత్సంగా జరుగుతున్నాయి. 13, E13, E18, E9 ఈ రోడ్లని మన రోజు మీడియాలో చూస్తున్నాం. మేము కూడా వెళ్ళి వచ్చాం ఈ మధ్యకాలం. పనులు మాత్రం బేభత్సంగా జరుగుతున్నాయి. రోడ్లు, ముఖ్యంగా రోడ్లు వేస్తాం. రైతులకు కూడా ప్లాట్లు అలాట్ చేసిన ప్లాట్లు కూడా వాళ్ళ రాళ్లు బౌండరీ చేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రైతులు కూడా స్థలాలు బాగు చేసి వాళ్ళకు కూడా మేలు జరిగే వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అమరావతికి దాదాపుగా ఒక 20,000 ఎకరాలు సమీకరిస్తున్నారు, రైతులు నాశనం చేస్తున్నారని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. మీరేమంటారు? ఇంకా భూమి సేకరణ అవసరమా లేదంటే వద్దు అని అంటారా? ఇప్పుడు తీసుకున్న 7 గ్రామాలకు కూడా రాజధాని అంచమ్మటే తీసుకున్నారు. కొంచెం కార్పొరేషన్లో 2 కార్పొరేషన్ పెరిగే ఉద్దేశం కోసమే ఇక రాజధానికి పడమట వైపున కలిసే ఏరియాలు తీసుకున్నారు, విడిగా ఎక్కడా తీసుకోలేదు. అందుకని అందులో రైతులు కూడా స్వచ్ఛందంగా ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న లోకల్లో 29 గ్రామాల రాజధానులు కూడా దాన్ని వ్యతిరేకించాల. రాజధాని మన అంచమటే ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు అనే భావంతో రైతులు అందరూ ఉన్నారు. అందరూ మనస్ఫూర్తిగా సంతృప్తికరంగా ఒప్పుకున్నారు. ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదని చెప్పి మాజీ మంత్రి అంబటరాంబాబు గారు మాట్లాడుతున్నారు. అంటే గతంలో అధికారంలోకి రాకముందు 2019 ముందు అమరావతికి మా మద్దతు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. తర్వాత ఓడిపోయిన తర్వాత మేము అమరావతి రాజధానిగానే ఉంటామన్నారు. ఇప్పుడేమో ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదంటారు. ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారంటారు అమరావతి మీద? జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఉడాలో 17,500కి ప్లాట్లు లాటరీలో పెట్టారు, ఒక్కళ్ళకి కొనలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు పెడితే ఒక కంప్యూటర్ల ముందు కూర్చునే లోపలనే అయిపోయినాయి. మరి దానికి దీనికి తేడా ఏంది వాళ్ళు తెలుసుకోవాలా. తెలుసుకొని మాట్లాడితే ఏది అవసరం లేదో తెలిసిద్ది. అంటే రాజధాని ఒకసారి అవసరం అని ఒకసారి అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. అసలు రాజధాని లేకుండా పరిపాలన చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? 3 రాజధానుల మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు రాజధాని అవసరం లేదని ఆ రోజు అసెంబ్లీలో చెప్పొచ్చుగా, ఒకే స్టాండ్ మీద ఉండొచ్చుగా. మధ్యలో 3 రాజధానులు నేను ఎందుకు తీసుకొచ్చారు? ఆ రోజు ఈ 33,000 ఎకరాలకి నేను మద్దతు ఇవ్వను ప్రతిపక్ష నేతగా అని చెప్పొచ్చుగా. ఆ రోజే తేలిపోయేదిగా, ప్రజల్లో మద్దతు అనేది ఉండేదో లేదో అనేది తెలిసిపోయేది. రాజధాని కావాలని, ఇక్కడ 33,000 ఎకరాలు ఉండాలని ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట, 3 రాజధానులు ఒక మాట చెబుతున్నాడు. అది మరి మళ్ళీ ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని పరిస్థితి ఏంటంటారు? ఏమండి, మా ముఖ్యమంత్రి కాదు దీని మీద కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఏంది రాజధాని ముద్ర వేసి ఆ ముద్ర ఆమోదం పొందేటట్టు మా ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ నిరంతరం ప్రజలతో ఉండి ప్రజల మమేలను పొంది వాళ్ళు రాజధాని శరవేగంగా పూర్తి చేయాలని, 3 ఏళ్లలో రోడ్లు, రైతులకు ప్లాట్లు అప్పచెప్పాలని ముఖ్యమంత్రి గారు ఎంతో సంతోషంగా రైతుల్ని సంతోషపరచాలని ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు.
అంటే ఇప్పుడు రాజధానికి చట్టబద్ధత తీసుకొస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? చట్టబద్ధత తీసుకురావాలని మేము కూడా రైతులుగా కోరుకుంటున్నాం. మరి ఇదంతా పక్కన పెడితే 2029లో మేము అధికారంలోకి వస్తాము, ఏకంగా 88 సీట్లు దాటగానే ఒక్కొక్కరిని రప్ప నరుగుతామని చెప్పి కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. దానికి ధీటుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మద్దతు పలుకుతున్నారు. మీరేమంటారు దానికి? ఏమండి, వాళ్ళైతే అధికారంలో రావటం వాళ్ళ కళ భ్రమ, వాళ్ళ భ్రమల్లో ఉన్నారు. భ్రమల్లోనే గాలిలో మేడల్లాగా చెబుతున్నారు. అసలు మా అమరావతిలో బిల్డింగులు కట్టలేదని చెప్పారు. ఒకవాళ్ళు 12 స్టేర్లు కట్టారు. ఆ రోజు చూపిస్తే ప్రజలకు తెలిసింది. మరి ఒకవేళ 2029లో వైసీపీ గాని అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటది అని అంటారు? అధికారంలోకి రాకముందు ఇటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు కదా, మీరేమంటారు? అసలు అధికారం అనేది వాళ్ళ కళ అండి. మాకు 15 సంవత్సరాలు మా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేస్తారు. రైతులు సంతోషంగా ఉన్నారు. 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ సెకండ్ పూలింగ్కి వెళ్ళినా కూడా రైతులు ఎక్కడా కూడా నిరసన తెలపట్లేదు. స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో 1 ఎకరమైనా సరే ల్యాండ్ పూలింగ్ ఇచ్చారేమో, ఒక రైతు ఏదైనా తీసుకున్నారేమో చెప్పమనండి. వైసీపీ వాళ్ళని అంబటి రాంబాబుని వచ్చి ఇక్కడ వచ్చి 1 ఎకరం రైతు దగ్గర తీసుకోమని చెప్పండి. అయితే ముఖ్యంగా అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి అభివృద్ధి ఎంతవరకు కొనసాగుతుంది అంటారు? అమరావతి అభివృద్ధి ఇప్పుడు 34,000 ఎకరాలు ఇచ్చారు కదా రైతులు. ఇంకా మరి దాన్ని అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది, చేస్తారు. ఇప్పుడు వచ్చింది కాబట్టి మొన్న అసలు 2019లో కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చినట్టు ఇప్పటికీ అసలు మొత్తం చేసి ఉండేవాడు, పోలవరం పూర్తి చేసి ఉండేవాడు. ఇప్పుడు ఈయన ఒక రాజధాని, మరి ఇక్కడ అమరావతి రాజధాని, దేవత రాజధాని అందరూ అంటుంటే ఈయన 3 ముక్కలు ఆడాడే 3 రాజధాని అని చెప్పేసి నేను 3 రాజధాని కడతాను, నేను 10 హైకోర్టులు కడతాను, దీన్ని 50 జిల్లాలు చేస్తాను, ఏదో పగడపల్లి పలికాడు ఆయన. ఒక ఇటురాయి పెట్టలేదు, ఒక పని చేయలేదు, ఏం చేయలేదు. ఆ తాడేపల్లికి వచ్చి మాట్లాడుకుంటాం ఈ పేటీఎం బ్యాచ్తో గొడవలు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నారు కదా 3 రాజధానులని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అమరావతికి నా మద్దతు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత అమరావతి రాజధాని అన్నారు. ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా ప్రపంచ స్థాయి రాజధాని మాకు అవసరం లేదు అనేటట్టు మాట్లాడుతున్నారు. ఎందుకు అమరావతి మీద ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏమని చెబుతారంటే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కట్టిస్తుంది కాబట్టి రాజధాని అనేసి అమరావతి రాజధాని. ఎందుకంటే ఇప్పుడు చిత్తూరు కానీ తిరుపతి కానీ అటు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి దగ్గరగా ఉండేది, అటు పెట్టుకోవచ్చు, 6 జిల్లాలు పెట్టుకోవచ్చు. అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాలకు మధ్యలో ఇటు అందరూ దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఇటు ఎయిర్పోర్ట్ కానీ ఇటు రైలు సౌకర్యానికి కానీ మామూలు బస్సు సౌకర్యం ఏదన్నా కానీ ఇక్కడ సెంట్రల్ ఉంటుందని చెప్పేసి అన్ని విధాలు భావించాడు. ఈ హైకోర్టు కడతం కూడా ఇక్కడ జరిగింది. హైకోర్టు కడతం కూడా ఇక్కడ జరిగింది. ఎందుకంటే అందరూ దగ్గరలో ఉంటుందని. అటు చివరి కట్టినా ఇటు చివరి కట్టినా కానీ ఎవరు వెళ్ళాలని ఇబ్బంది పడతారని చెప్పేసి ఇప్పుడు రాజధాని కట్టినా హైకోర్టు కట్టినా ఏదైనా చేయని ఇక్కడ ఉంటుందని చెప్పేసి కరెక్ట్గా ఆలోచించి చేసిన పని చంద్రబాబు గారిది. వాళ్ళు ఇప్పుడు ఒక రాజధాని వద్దు 3 రాజధానులు కావాలని చెప్పేసి 3 ముక్కలు ఆడారు. వాళ్ళు ఆడి నానా ఇప్పుడు కులాలకి మతాలకి గొడవలు పెట్టి ప్రాంతాలకి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ టెంట్లు వేపించి ఇక్కడ వాళ్ళని గొడవ పెట్టించి రైతుల మీద అసలు ఘర్షణలు చేపించి వాళ్ళని కొట్టి నానాభిపత్యం చేశారు వైసీపీ వారు. మరి అమరావతి రాజధాని అవసరం లేదు అనే విధంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ 2029లో అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి? అమరావతి ఎలా ఉంటది అంటారు? అమరావతి అవసరం అయినప్పుడు ఆయన ఎందుకు పాలించాడు? అక్కడ ఉండి ఆయన అక్కడే ఉండి ఆ పులివెందులో ఇడుపుల పాయలోనే అక్కడ కూర్చొని పాలించగా వాళ్ళ ఇంట్లో కూర్చొని ఎందుకు వచ్చాడు? అమరావతి అవసరం లేనప్పుడు ఇలా ఇది హైదరాబాద్ ఎలా మనిపోయారు? ఆ కేసీఆర్ తందన్నోడు ఎందుకు పాలించాడు? అవసరం తిన్న తర్వాత ఏమన్నా అది మునిగిపోయింది, అదేమన్నా సుశానం అదేమన్నా ఇదని చెప్పేసి నానా మాటలు మాట్లాడు. ఆ సుశానం పాలించే 5 సంవత్సరాలు అది కట్టబట్టాక, చంద్రబాబు కట్టబట్టాక మీరు చేసిన పాలన. వచ్చేటప్పుడు కనుక ఆ షాపులు కట్టేయటం, ఆ పరదాలు కడతాం, ఆ బాడీ పెడతాం, పోలీసులు పెడతాం, 2 గంటలు 3 గంటలు ట్రాఫిక్ ఆపేస్తాం, నానా విపత్సం. అసలు పచ్చని చెట్లు నరికేశారండి. అసలు ఏ మీటింగ్ అయినా సరే జరుగుతుంటే అసలు చెట్లు అసలు ఎంత కలగా ఉంటాయండి. అలా ప్రకృతిని మొత్తం నరికేశారండి వాళ్ళు. ఇప్పుడు ఒక అమరావతి ప్రాంతవాసిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టబద్ధత తీసుకొస్తున్నారు. అంటే ఎవరు వచ్చినా కానీ మార్చడానికి వీలు లేకుండా. దాని గురించి మీరేమంటారు? అది చేయాలండి. అది చేస్తే కనుక ఎవరు వచ్చినా ఇబ్బంది ఉండదండి. ఇది ఎందుకంటే ఇది ఆలోచించి పెట్టింది అమరావతి రాజధాని, అందరూ బాగుండదని చెప్పేసి. అలాంటిది ఇది కాదని చెప్పేసి వైజాగ్ అని చెప్పేసి లేకపోతే కర్నూలు అని చెప్పేసి ఇటు చేశారు. అది ఇక్కడ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మామూలుగా అసలు మద్దతు చేసి చట్టబద్ధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా చెబుతున్నాను నేను కూడా అమరావతి వాసిగా. 2029లో మేము అధికారంలోకి వస్తాము, 88 సీట్లు దాటగానే రప్ప నరుగుతామని చెప్పి కార్యకర్తలు ప్రచారాలు చేస్తున్నారు.
దానికి తోడుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వత్తాసు పలుకుతూ అదే కరెక్ట్ అనే విధంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో 5 ఏళ్ల అధికారం కోసం ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరు ఒక ప్రజానికంగా మీరేం చెప్తారు ఈ విషయం మీద? వాళ్ళ బొంద. ఇప్పుడు 150 ఇస్తే ఒకటి సీట్ ఇస్తే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేశారా? ఏమైనా కట్టారా? ఒక ప్రాజెక్ట్ ఏమైనా పూర్తి చేశారా? పోలవరం ఏం చేశారు? మేము వచ్చిన సంవత్సరాలు పూర్తి చేస్తాం, 2 సంవత్సరాలు పూర్తి చేస్తాం అన్నారు. దాంట్లో ఏం చేశారు? వెళ్ళి అట్ట అయిపోయారు. అంటే వాళ్ళకి ఏం తెలియదు, ఏదో గాలికి వచ్చారు, గాలికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు. అట్టనే ఎట్లా వచ్చారు అట్ట కొట్టుకుపోయారు. రేపు ఒక్క సీట్ కన్నా వాళ్ళకి ఎక్కువ రాదు. ఒక రాజధాని అమరావతి ప్రాంతవాసిగా మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ గతంలో 3 రాజధానులు అంది, అంతకు ముందేమో అమరావతికి మేము మద్దతు అన్నారు, ఇప్పుడేమో ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదని చెప్పి మాజీ మంత్రి అంబటరాంబాబు మాట్లాడుతున్నారు. అసలు అమరావతి మీద వైసీపీ స్టాండ్ మీద మీ నిర్ణయం ఏంటి? ఏమండి, వాళ్ళకు స్టాండ్ ఉంటాయి కదా ఎప్పుడైనా. ఇప్పుడు ఎవరైనా పార్టీ ఇంకోటి పక్కన పెట్టండి, యథా రాజా తదా ప్రజ. ఆ రాజు అట్లాగే ఉన్నాడు, వాళ్ళ మంత్రివర్గం ఆయన అట్లాగే, పాత రాజు అట్లాగే ఉన్నాడు, మంత్రివర్గం అట్లాగే ఉంటుంది. అడ్డగోలుగానే కదా మాట్లాడు. ఇప్పుడు దాకా అట్లా నెట్టుకొచ్చారు. ఇప్పుడు దాకా ప్రజలను మోసం చేసింది అదే కదా. ఒక ఛాన్స్ అన్నారు, ఇచ్చారు, ఇస్తే ఏం చేశారో చూశారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ఈయనకి ఇచ్చారు టర్మ్ ఆల్రెడీ. ఎందుకంటే అభివృద్ధి 2014 నుంచి 19 వరకు ఏం జరిగిందో చూశారు, నమ్మకం కుదిరింది. ఆయన పరిపాలన బాగోలేదు, అందుకని మళ్ళీ వీళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు చూస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2029లో మేము అధికారంలోకి వస్తాము, 88 సీట్లు దాటగానే రప్ప నరుకుతామని చెప్పి మాట్లాడుతున్నారు. 5 ఏళ్ల పదవి కోసం ఇలా మాట్లాడినాడు. అవునండి, బాబాయ్ నరికారు, ఎవరినైనా నరుకుతారు వాళ్ళు. అధికారం వస్తే అదే జరుగుద్ది అండి, సింపుల్. మరి గత ప్రజలు నిర్ణయించుకుంటారండి. ఆయనకు అధికారం ఇవ్వక్కర్లేదా లేకపోతే ఇవ్వాలా అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు. మనం ఎవరైనా నిర్ణయించడానికి ప్రజలు నిర్ణయిస్తారు. మరి గత 5 ఏళ్లు పరిపాలన ఎలా చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు నేను సుపరిపాలన చేశాను, సంక్షేమ పథకాలు అభివృద్ధి అంతా చేశాను అన్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఏమండి, స్విచ్ నొక్కి డబ్బులు ఇచ్చేసాను పబ్లిసిటీ చేసుకోవడం వేరండి, రియాలిటీ వేరు. రియాలిటీ వాళ్ళు పబ్లిసిటీ జీరో. పబ్లిసిటీ అనేది జరగదు. ఇక్కడ పనులు మాత్రమే మాట్లాడతాయి. అడగండి, పేద ప్రజలను వెళ్ళి అడగండి, అందుతున్నాయా సంక్షేమ పథకాలు, అందట్లేదా? అప్పట్లో ఎన్ని వేల మందికి సంక్షేమాలు, లేకపోతే ఎన్ని లక్షల మందికి వచ్చినాయి, ఇప్పుడు ఎంతమందికి వస్తున్నాయి అడగండి. మీరు ప్రాక్టికల్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి. గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటే అర్థం అవుద్ది. అంతేగాని పేపర్ల వరకు ఏ సాక్షికి 300 కోట్లు 500 కోట్లు వాళ్ళ సొంత పేపర్లో సొంత డబ్బాలు కాదు కదా. అది అంటే ఓవరాల్ గా ప్రభుత్వ పనితీరు అన్ని విధాలుగా ఎలా అనిపిస్తుంది అంటారు మీకైతే? సాటిస్ఫైడ్ అండి, బ్రహ్మాండంగా ఉంది. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారు మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా రీసెంట్ గా అరటి రైతులకు అన్యాయం జరిగిపోతుంది, కేజీ అరటి ₹10 దొరుకుతుంది, చాలా అధ్వానంగా ఉందని మాట్లాడుతున్నారు. ఉనికిని చాటుకోవాలి, ఉనికిని చాటుకోకపోతే నన్ను మర్చిపోతారు జనం. ఆయనలో అదే భయం. ఆల్రెడీ 11 సీట్ల మ్యాండేటరీతో కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా ఏం మాట్లాడలేదండి, అది కూడా ఫేక్ న్యూస్లే కదా. మీరే చూసారు కదా, పరకమణలో దొంగతనం జరిగింది. అబ్బాయి 9 నోట్లే కదా, 72,000 కదా, లడ్డు అది ఇది అని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కదా ఆయన. నోటుకి ఏదో ఆయన ఇప్పుడు అదే కదా మాట్లాడేది. దాన్ని అదే నిజం నమ్మించాడు ఎన్నాళ్ళను. వైసీపీ పార్టీ తరపు నుంచి మాజీ మంత్రి అంబటరాంబాబు ప్రపంచ స్థాయి రాజధాని మాకు అవసరం లేదని అంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2014లో రాష్ట్రం అప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు మేము అమరావతికి మద్దతు అన్నారు. గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నారు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఏమో మేము అమరావతికి మద్దతు అన్నారు. ఇప్పుడేమో ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదు అంటారు. అంటే అమరావతి మీద వైసీపీ స్టాండ్ ఎలా ఉంది? ఎందుకు ఇన్ని రకాలుగా మాట్లాడదు? అసలు అమరావతి మీద కాదండి వాళ్ళకి స్టాండ్. వాళ్ళకి ఏంటంటే జనాల ఓట్లు ఎలాగా తీసుకోవాలనే కాన్సెప్ట్. అక్కడ ఏదో అమరావతి రాజధాని కట్టేద్దాం, డెవలప్ ఎక్కడైనా చేద్దాం అని కాదు. జనాలకి ఏ మాయ మాటలు చెప్తే మన జనాల దగ్గర ఎట్లా ఓట్లు వేయించుకోవాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్. 3 రాజధానులు అనేది 3 ప్రాంతాలలో రెచ్చగొట్టేసి, 3 ఉద్దేశాలు రెచ్చగొట్టేసి 3 ప్రాంతాల్లో ఓట్లు జనాల దగ్గర నుంచి ఓట్లు వేయించుకోవాలని ఒక ప్లాన్ చేశారు. అది వర్కౌట్ కాల. కనీసం ఒక ప్రాంతంలో డెవలప్ చేశారు, ఒక ఇటుక అయితే ఎక్కడన్నా కట్టారా, ఒక బిల్డింగ్ కట్టారు చెప్పండి? 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు కట్టారా? కట్టలేదు కదా. మరి అది వాళ్ళ పరిస్థితి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పని చేయటం, డెవలప్ చేయటం చేత కాదు, కూల్చడమే చేత అవుద్ది. కూల్చుతారు అంతే, వాళ్ళు కట్టరు, నిర్మించరు. కూల్చే ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్, వాళ్ళ ప్రభుత్వం. డెవలప్ చేసి అభివృద్ధి చేసి రెవెన్యూ కానీ ఇప్పుడు చూడండి, ఒక అమరావతి కాదు పోలవరం కానివ్వండి, మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే శరవేగంగా అది బాబు గారికి ఉన్న విజన్. ఇప్పుడు మాకు ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదు అంటున్నారు. రేపు ఫ్యూచర్లో జనాభా ప్రకారం పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఢిల్లీ ఉంది, దేశంలో రాజధాని ఢిల్లీ కదా. ఢిల్లీ ఎంత ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ప్లానింగ్ లేకుండా, పొల్యూషన్గా. సో ఫ్యూచర్లో అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పి బాబు గారు ఆలోచన. దానివల్లే కదా ఇప్పుడు ఎంత స్థలాలు తీసుకోవడం కానివ్వండి, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నారు.
ఓకే. ఎట్లా పడితే అట్లా కట్టేస్తే ఏముంది, చేయడం పెద్ద విషయం కాదు. 2029లో మేము అధికారంలోకి వస్తాము, 88 సీట్లు దాటగానే ఒక్కొక్కరిని రప్ప నరుగుతామని చెప్పి కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తలకు తోడుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మద్దతు పలుకుతున్నారు. 5 ఏళ్ల అధికారం కోసం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి మాట్లాడి ఇటువంటి పరిపాలన కోసం వాళ్ళు దాహపడడం అనేది ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి, ఆయన ఒక మాజీ సీఎం అయి ఉండి ఆయన అలా మాట్లాడటం నిజంగా చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడితే మీరు వాళ్ళ కార్యకర్తలకు కానీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు ఆవేశపరులు ఉంటారు. పార్టీ అంటే అందరికీ ఏ పార్టీ అని తీసి పక్కన పెట్టండి, వైసీపీలో ఉన్న సిన్సియర్ కార్యకర్తలు ఉంటారు, టీడీపీలో ఉన్నా కానీ మంచి కార్యకర్తలు ఉంటారు. వాళ్ళకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? రప్ప అంటే వాళ్ళ ఆవేశంగా పోయి అంటే టీడీపీలో పడేసి కొట్టుకొని గొడవలు జరిగితే అదే నువ్వు ఏంటంటే శాంతి భద్రతలు అనేది మధ్య ఈ గొడవలు రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వస్తారు రప్ప కోసేవాడు వచ్చి డైరెక్ట్ గా అతను తీసుకొచ్చి చేయమని నేను చేస్తాడేమో. మధ్యలో బలైపోతే ఎవరు? కార్యకర్తలే కదా, వైసీపీ కార్యకర్తలు సొంత పార్టీ వాళ్ళే బలైపోతారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటారు, ఓడిపోయిన తర్వాత మళ్ళీ మేము అమరావతికే మద్దతు, ఇదే రాజధాని అన్నారు. ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారేమో ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదంటారు. అంటే ఒక్క రాజధాని అమరావతి మీద ఇన్ని రకాలుగా మాటలు వైసీపీ ఎందుకు మారుతుంది? మీరేమంటారు? ఈ రోజున వైసీపీకి ఒక రాజధాని ఉండాలనే కళ లేదు వాళ్ళకి. నేను మొన్న ఒక చిన్న ఇది ఒక చూశాను ఒక మీడియాలో, ఆయనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది అవ్వట్లేదంట. ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన ఇల్లే ఆయనకి అందంగా కనపడుతుందంట, అదే రాజధానిగా కనపడుతుందంట. బయట ప్రపంచం రాజధానులు ఒక ఎట్లా ఉంటుంది, రాజధాని అంటే ఏంటి, ఒక పరిపాలన సౌలభ్యం కోసం కానీ పరిపాలన అనుమతుల కోసం కానీ ఒక అసెంబ్లీ ఏంది, ఒక హైకోర్టు ఏంది, ఇవన్నీ ఉంటేనే పరిపూర్ణంగా రాజధాని. హైదరాబాద్ రాజధాని నిర్మాణం 400 సంవత్సరాలు పట్టింది ఈ స్టేజ్కి రావడానికి. మరి అట్లాంటిది ఒక్కసారిగా అయితే అమరావతి కూడా రాత్రి కట్టేవి కాదు. జగన్కి అసలు రాజధానుల మీద అవగాహన లేదు. ఆయన ఏంటంటే ఎంతసేపు కూడా ఒకే సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు అనేది అతని మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంది. కాది అక్కడ ఒకే సామాజిక వర్గం కన్నా కూడా బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా పరిగణనలో తీసుకోవాలి. అతనికి ఆ మైండ్ మెచ్యూరిటీ ఇంకా రావా. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తుందని అంటున్నారు. రీసెంట్ గా కూడా అరటి రైతుల దగ్గరికి వెళ్ళి కేజీ అరటి పళ్ళు ₹1/2 దొరుకుతున్నాయని మాట్లాడుతున్నారు. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల పంటలకు సంబంధించిన రైతులకి ప్రభుత్వం న్యాయం చేస్తుందా లేదా? గ్రౌండ్ లో ఎలా ఉందంటారు రైతుల పరిస్థితి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అరటి తోటకి వెళ్ళాడా, చెరుకు తోటకి వెళ్ళాడా కూడా ఆయనకు తెలియదు. పరిస్థితి అలాగుంది. రైతుల పట్ల ఆయనకు అవగాహన లేదు. ఎప్పుడు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవాడు కాదు, ఒక మైనింగ్ కుటుంబం నుంచి, ఒక ఫ్యాక్టరీ కుటుంబం నుంచి వచ్చిన వాడికి రైతుల పట్ల వివరాలు కానీ, రైతుల మీద దయ కానీ, రైతు వారి గురించి కానీ అతనికి తెలియదు. కాబట్టి అతనికి రైతుల గురించి చాలా అవగాహనే లేదు. మరి ముఖ్యంగా చూసుకుంటే అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వైసీపీ నాయకులు గెలవక ముందు, అంటే 2019లో గెలవక ముందు మేము అమరావతికి సపోర్ట్ చేస్తున్నాం అన్నారు. గెలిచిన తర్వాత 3 రాజధానులు అంటారు. మళ్ళీ ఇప్పుడు ప్రపంచ స్థాయి రాజధాని మాకు అవసరం లేదు, అమరావతి పబ్లిసిటీ తప్పితే ఏమీ లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలాగా అమరావతి అభివృద్ధి మీద ఎలా మాట్లాడుతున్నారు? మీరు అమరావతి ప్రాంత వాసులుగా మీరేం చెప్తారు? మాకైతే అమరావతి అభివృద్ధి అనేది రోజు కనిపిస్తుంది. ఎందుకంటే మాది అమరావతి రాజధానిలో ఉండేవాళ్ళం. మేమందరం నిత్యం అక్కడే తిరుగుతూ ఉంటాం. ఈ రోజున ఎంతమంది కార్మికులు పనిచేస్తూ బతుకుతున్నారు అక్కడ, ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ అనేది కనపడుతుంది ప్రతిరోజు మేము చూస్తున్నాం. కాబట్టి మాకు తెలుసు. గతంలో వాళ్ళు శ్మశానం అన్నారు, రాజధాని ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదంటున్నారు. వాళ్ళకి అవసరం లేదు నిజంగానే. ఎందుకంటే వాళ్ళకి పరిపాలన చేత కాదు. వాళ్ళకి రాజధాని ఎందుకు? పరిపాలన చేయలేనివాడికి రాజధాని అవసరమా? అవసరంలా. పరిపాలన తెలిసిన వాడు, అనుభవం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ మాట మాట్లాడరు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా బీసీలే ఎక్కువ ఉన్నారు. వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం కూడా చాలా తప్పుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బీసీలు, ఎస్సీలు ఎక్కువ శాతం ఉన్నారు. ఓసీలు ఒక 10% ఉంది. వాళ్ళని 10 మందిని చూపించి ఇక్కడ ఉన్నటువంటి 90 మందికి అన్యాయం చేయాలని వాళ్ళు చూస్తున్నటువంటి విధానం. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. బీసీలన్నా ఎస్సీలన్నా వాళ్ళని అధిక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మేము బీసీలకి ఎస్సీలకి అందుబాటులో ఉండి వాళ్ళకి మేము మేలు చేస్తామని తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి ఒక్క కార్యక్రమం కూడా ఏది కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురాకుండా
వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించి వాళ్ళని చంపి విధానం అయితే గత ప్రభుత్వంలోనే జరిగింది, కానీ ఈ కూటమి ప్రభుత్వం అలాంటిది కాదనేది మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు మాట అన్నారు కదా, వైసీపీకి పరిపాలన చేత కాదు కాబట్టి రాజధాని అవసరం లేదన్నారు కదా. మరి గత 5 ఏళ్ళు మేము సుపరిపాలన చేసాము, సంక్షేమాలు ఇచ్చాము, అభివృద్ధి చేసాము. మా పరిపాలన చేయాలంటే ఎవరికి చేత రాదు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కూడా పరిపాలన అంటే తెలియడం లేదు, అది జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే తేడా ఏంటంటారు? మరి గత 5 ఏళ్ళు కూడా వాళ్ళు ఎలా పరిపాలిస్తే ఎందుకు ఓడిపోతారంటారు మీరైతే? గత పరిపాలన అధికారంలోకి వచ్చింది ఏంటంటే ఒక్క ఛాన్స్తో అధికారం అనేది అడిగినందుకు ప్రజలు ఇచ్చారు, వాళ్ళ నాన్నగారు చేసినటువంటి పనులను దృష్టిలో పెట్టుకొని. మరి ఇవాళ రోజున అదే జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని మరి పూర్తిగా వినియోగించుకోవాలిగా. పరదాల చాటును పోయి పరిపాలన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పరదాలు కట్టుకొని ఇది సచివాలయాలకు వెళ్ళాలా? ప్రజల్లో ఉండాలి నాయకుడు అనేవాడు, ప్రజలు యోగక్షేమాలు తెలుసుకోవాలి. అలాంటివన్నీ ఏమి లేకుండా పరదాలు కట్టుకొని ఇళ్లలో ఉండి పరిపాలన చేసే విధానం పరిపాలన అది.